ఈరోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు ఐక్యంగా పెద్ద ఎత్తున ధర్నాకి తరలి వచ్చారు. ఈ యొక్క ధర్నా ప్రధానమైనటువంటి ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులకి కనీసమైనటువంటి పని భద్రత లేనటువంటి సమస్య ఒకటి ఉంది. అదేవిధంగా అనవసరమైనటువంటి ట్రాన్స్ఫర్లు చేసేటటువంటి రాజకీయ కక్షలు, ప్రధానంగా అర్హత ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అర్హత ఉన్నటువంటి వాళ్ళని గుర్తించేటటువంటి కీలకమైనటువంటి పోస్టులో సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు. కొద్దిగా అధికార పార్టీలో ఉన్నప్పుడు కొద్దిగా వాళ్ళు ఒత్తిడి చేస్తూ ఉంటారు. అర్హత లేకపోయినా కూడా మా వాడికి సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి, అమ్మఒడికి అర్హత సంపాదించాలి, విడో పెన్షన్కి కావాలి, వృద్ధాప్య పెన్షన్కి కావాలి, ఇలాంటి అన్ని సంక్షేమ పథకాలకి మరి వర్తించే విధంగా చేయాలని ఒత్తిడి చేస్తూ రాజకీయ కక్షలు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని వీటన్నిటిని కూడా చేస్తూ 9 నెలల జీతాలు చూడండి, వాళ్ళు చిన్న ఉద్యోగస్తులు 9 నెలల జీతాలు అంటే చిన్నటువంటి విషయం కాదు. 9 నెలలు పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు ఇవ్వాలనేటటువంటి డిమాండ్ పైన కూడా ఈరోజు ఇంకా అన్నిటిపైన క్రోడీకరించి ఈ సమస్యల పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, లేకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలు, భవిష్యత్తులో ఆందోళనలు కూడా సమాయత్తం అవుతామని ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తాం. మేము ప్రభుత్వాన్ని కొన్ని డిమాండ్స్ని ప్రభుత్వం ముందుంచడం జరిగింది. అవి అమలు జరిగే విషయంలో కొంచెం జాప్యం చేయడంతో ఈరోజు మేము ధర్నా పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా మా సపోర్ట్ ఈ ఉద్యమానికి మా విఎంసీ నుంచి కూడా సపోర్ట్ ఇవ్వడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే ఏఎస్ ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీము, అలాగే ఇంక్రిమెంట్స్, అలాగే ప్రొబేషన్ అయిపోయిన తర్వాత ప్రొబేషన్ యాక్చువల్గా ప్రభుత్వ ఉద్యోగులకి 2 సంవత్సరాలుగా కంప్లీట్ అవ్వాలి, కానీ మాకు 2 సంవత్సరాల 9 నెలలు అవడం మూలంగా మేము ఆ ఏరియాస్ని అడగడం జరుగుతుంది. అలాగే మేము పదోన్నతుల గురించి మేము ప్రభుత్వాన్ని అనేక సార్లు విన్నవించడం జరిగింది. దానిలో భాగంగా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ ఏర్పాటు చేసి 9 నెలలు అవుతున్నా కూడా ఈ పాటికి ఎలాంటి అభివృద్ధి అనేది కనిపించలేదు. దయచేసి మీ ప్రభుత్వాన్ని కోరుకునేది మాపై పని ఒత్తిడి తగ్గించండి. బిఎల్ఓలుగా ఎవరైతే సచివాలయ ఉద్యోగులు నియమించారో కేవలం బిఎల్ఓలు ఒక సచివాలయ ఉద్యోగులకే కాదు, ప్రభుత్వ ఉద్యోగులందరికీ సమానంగా మాపై పని భారాన్ని తగ్గించి మా కుటుంబాలందరినీ కాపాడవలసింది మీ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు పని ఒత్తిడి ఏ విధంగా ఉందంటే, ఒక ఉద్యోగి కేవలం ఒక ఇన్ఛార్జికి ఒక ఉద్యోగం చేయొచ్చు, కానీ ఇక్కడ ఒక ఉద్యోగి 4-5 ఉద్యోగాలకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ పని భారంతో చాలా చితికిపోతున్నారు. దయచేసి ప్రభుత్వానికి మేము వ్యతిరేకంగా చేయట్లేదు, ఇది మా కుటుంబం కోసం, మా ఫ్యామిలీ కోసం, మా ఉద్యోగుల కోసం అడుగుతున్నాం. మాపై పని భారాన్ని తగ్గించండి. మాకున్నటువంటి ఆర్థిక కష్టాలను తొలగించడానికి మాకు 2 ఇంక్రిమెంట్లతో కూడినటువంటి నోషనల్ ఇంక్రిమెంట్లు మేము అడుగుతున్నాం. దయచేసి మా వినతిని తీసుకుని దయచేసి మమ్మల్ని ప్రభుత్వ వ్యతిరేకులుగా చూడొద్దండి. మేము ప్రభుత్వంలో భాగమే, ఎందుకంటే మేము జీతం తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులం కాబట్టి తప్పనిసరిగా మేము ప్రభుత్వంలో పనిచేయాలి, ప్రభుత్వంలో భాగమే. దయచేసి మా అందరినీ కూడా మా వినతులని దృష్టిలో పెట్టుకుని గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అందరినీ చేతులు జోడించి నమస్కరించి నేను వేడుకుంటున్నాను. మా డిమాండ్స్ని అతి త్వరగా నెరవేర్చవలసిందిగా, మా ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో తక్కువ డిమాండ్స్, మాకు ఆర్థిక కష్టాలను మమ్మల్ని బయట చేసి మమ్మల్ని అందరినీ కాపాడవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటాను. థ్యాంక్ యూ.